కేసీఆర్ మాట్లాడిన మాటలు హైలైట్ అయినాయి. జనాలైతే తండోపతండాలుగా వచ్చిండ్రు. మనం చూసినాం. ప్రజా ఆదరణ చెక్కు చెదరలేదు కేసీఆర్ అని చెప్పేసి ఈ సభను చూస్తే మాత్రం అర్థమైతా ఉన్నది. ఇక ఈ సర్కారు ఏడాదైనా ఉంటదా? గుడ్డి లక్ష్మి వచ్చినట్టు లిల్లీ పుట్టుగాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. కాంగ్రెస్ 60 ఏండ్లు చూసినాం. నమ్మితే మోసపోతాం. తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉన్నది. మన ఆశలు తీరాలంటే బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండాల్సిందే. ఆగమాగం అయితే అడవడవైతాం. మనసు వెట్టి ఓటేయండి. ఉద్యోగ ఉపాధ్యాయులు నిలకడగా ఆలోచించి చెక్ పెట్టాలి. సీఎం రేవంత్ ఇక్కడ ఒక మాట, ఢిల్లీలో బీజేపీ పాట. బీజేపీ తెలంగాణకి ఏం చేసింది? అక్కరకు రాని చుట్టమది. ఓటు ఆ పార్టీకి వేసినా మంజీరో నదిలో వేసిన ఒకటే. అంబేద్కర్ కు దండేయరా? అహంకారమా? కావరమా? మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం తెస్తా, ప్రజలను కాపాడుతా, రైతుల్ని రక్షిస్తా, దళిత బిడ్డలకు దళిత బంధు ఇచ్చి తీరుతా. మెదక్ జైరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ దద్దరిల్లిన సభాస్థలి 1,00,000కు పైగా జనం హాజరు అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇది పరిస్థితి. ఏదైతే ఈ జాతీయ పార్టీలు కూడబలుకొని ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నాయో, చూస్తా ఉన్నాయో, ప్లాన్ ప్రకారము దెబ్బతీసే కుట్రలు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, శ్వేతపత్రాలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఇవన్నిటిని మలుపులుగా తిప్పుకుంటూ కేసీఆర్ క్రేజ్ మొత్తం డౌన్ చేయాలి. కేసీఆర్ పేరు ప్రజలలో వినబడకూడదని చెప్పేసి ఒక డ్రామాలకు తెరలేపుకుంటా ముందడికి పోతా ఉన్నారు ఈ జాతీయ పార్టీలు. అవి చూస్తా ఉన్నాం మనం. 5 ఏండ్లుండని కాంగ్రెస్ గెలిచిందని మాకేమూ ఓర్వలేని తనం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5 ఏండ్లు అధికారంలో ఉండాలి, పని చేయాలి. 5 ఏండ్లుంటేనే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ సభల్లో ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తుంటే వణికిపోతున్నాడని తెలుస్తున్నది. కాంగ్రెస్ కు 2 సీట్లు కూడా రావని సర్వేలు చెప్తున్నాయి. అన్ని జిల్లాల్లో రైతాంగం తిరగబడుతున్నది. ముఖ్యమంత్రి బీజేపీలకు చెంపు కొడతాడేమో. ముఖ్యమంత్రి భయం కంపం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్టు లేదనిపిస్తున్నది. ఎవరు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రి బీజేపీలోకి జంపు కొడతాడేమో తెలియదు. సీఎం ఈడ ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటు వేయాలని టీవీలో చెప్తున్నాడు. ఎవరికి బీటీమో ప్రజలు ఆలోచించాలి అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడారు. మొన్న చూసినాం కదా, కోయి పర్వానాయి కరదో అని చెప్పేసి మాట్లాడిండు. మోడీకి ఓటేయమని చెప్పేసి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రైట్. ఇక అందుకే వాళ్ళు లిల్లీ పుట్టుగాళ్ళు మా ప్రభుత్వం పెట్టిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోవడం ఇష్టం లేనప్పుడు ఆ సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారు? అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది. మరి అక్కడికి పోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉన్న క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందులో ఎందుకుంటున్నారు? అన్ని తీసేస్తారా? మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా? ఏమేం బంద్ చేస్తారు? ఇందుకే వాళ్ళని లిల్లీ పుట్టుకాలని అంటున్నా అని చెప్పేసి మాట్లాడిండు కేసీఆర్. ఇక టీచర్లు ఉద్యోగులే ఆలోచించాలి. 4 నెలలుగా ఏమవుతున్నదో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఎంత గౌరవం ఇచ్చిందో గుర్తు చేసుకోవాలి. ఎంత జీతం ఇచ్చినాము, ఎంత పెద్ద పిఆర్సీ ఇచ్చినాము, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లు ఇచ్చినాము, ఇవన్నీ మర్చిపోయి ఆగమాగం అడివడివి అవుతామంటే మీరే నష్టపోతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. మీకు తెలివితేటలు, బుద్ధి, గౌరవం ఉన్నది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. ఎన్నికలు వస్తే ఆగమాగం కావద్దు, మేధావులుగా ఆలోచించాలి. గవర్నమెంట్ కు ముక్కుతాడు వేయాలని అప్పీల్ చేస్తున్నా. ఇక పంట బోనస్ ఇయ్యాల్సిందే, దానికి కూడా అడ్డు లేదు. బోనస్ కోసం ప్రభుత్వానికి ఎక్కడికక్కడ నిలదీద్దాం. ఎక్కడిచ్చేటట్టున్నారు సాలరు ఆల్రెడీ. ఈ పంటకు, ఈ యాసంగి పంటకు బోనస్ లేనట్టే అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాటలలో మనకు అర్థమైతా ఉన్నది. కానీ ముక్కు విండి మరి బోనస్ వసూలు చేసుకోవాలి రైతన్నలు. ఇప్పుడు ఇవ్వకపోయినా అవి లెక్కలు రాసుకొని మరి ఎంతెంత వస్తుంది ఏం కథ అని చెప్పేసి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే మోసం చేసిండ్రు ప్రజలను, మోసం చేసే ఓట్లు వేయించుకున్నారు. అలావి కానీ హామీలు ఇచ్చి అందలం ఎక్కి కూర్చున్నారు. ఇయ్యల్లా కాదా? 500 రూపాయలకు పంట బోనస్ ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నడా అనలేదా? క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఎగస్ట్రా ఇస్తామని అన్నడా లేదా? సంవత్సరం దాకా రైతు రుణమాఫీ చేయమని చెప్పేసి ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు. లేదు రుణమాఫీ చేస్తాం ఆగస్టులోనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఎవరి మాట నమ్మాలే? ఏం నమ్మాలే? వేవూరి ప్రకాశ ఏదో ఉన్నది కదా పేరు, ఆ ఎమ్మెల్యే మాట్లాడతాడు 100 రోజులను అనలే మేము రుణమాఫీకి. 100 రోజులను అనలేదు, సంవత్సరం పట్టొచ్చు రైతు రుణమాఫీకి అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే మాట్లాడతాడు. మళ్ళా సభలు వేదికలు పెట్టి ఆ 15 ఆగస్టు లోపు
ఆ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడిండో అర్థం కాలేదు. కేసీ వేణుగోపాల్ మీటింగ్ పెట్టి మొట్టికాయలు వేసి ఎవలత్త వాళ్ళని చేర్చుకోండ్రి, అమ్మ ఉమ్మయ్యడక్క ఎవలొచ్చినా చేర్చుకోండ్రి, ఇప్పుడు అద్దు రేపు చేయరు ఎల్లుండి చేయరు అని చెప్పేసి వాయిదాలు వేయకుండ్రి అంటే ఎందుకు? తగ్గిపోయినాయి కాబట్టి, చేరికలు తగ్గిపోయినాయి కాబట్టి. గేట్లు తెరిచినాం అని చెప్పేసి చెప్పుకున్నా కూడా ఆ గేట్లు ఎన్ని తెరిచినా లాభం లేకుండా పోయింది. రైట్, ఇది పరిస్థితి కనబడతా ఉన్నది. ఇక ఎన్నికల్లో బాండ్లు ఇచ్చారుగా, ఇప్పుడు చిట్టీలు ఇవ్వండి. అవు మరి ఎన్నికల మీద బాండ్లు మరి రాసిచ్చిండ్రు, నేను ఇది చేసి పెడతా అది చేసి పెడతా అని చెప్పేసి బాండ్లు రాసిచ్చారు కదా. ఇప్పుడు చిట్టీలు ఇయ్యండ్రి, మీకు దమ్ము ధైర్యం ఉంటే రైతులను ఆదుకుంటామని చెప్పేసి మీరు నిజంగా గ్యారంటీ ఇస్తారని అనుకుంటే బాండ్లు ఇచ్చారు కదా. ఎన్నికల ప్రచారం అప్పుడు, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అప్పుడు ఎన్ని చూడలేం మనం. బాండ్ పేపర్ మీద సంతకం పెట్టదే బాండ్ రాసిస్తారు. బాగా ప్రజల మైనస్ ను దెబ్బ కొట్టిండ్రు. ప్రజల ఏదైతే నమ్ముతారో దాన్ని దొరకబట్టుకున్నారు. బాండ్ పేపర్లు అనగానే ఊళ్ళల్లో ఎట్లుంటది, బాండ్ పేపర్ రాసిచ్చిండు యాడికి పోతాడు అన్నట్టు ఉంటది. ఇప్పుడు అదే పరిస్థితి, రాసిచ్చిన కాగితమే మన దగ్గర ఉన్నది యాడికి పోతుంది అనే కాడికి మరి తీసుకొచ్చిండ్రు కదా మీరు. మరి ఇప్పుడు ఎంత పంట బోనస్ వస్తుంది, ఎన్ని లక్షల రుణమాఫీ చేస్తారు, రైతు బంధు ఏంది, రైతు భరోసా కింద ఎన్ని పైసలు వేసిండ్రు, ఇంకెన్ని బాకున్నాయి, పెన్షన్లు ఏంది, పెంచిన పెన్షన్లు ఆ బాకీతో సహా. మీరు అధికారంలోకి రాగానే 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు కదా, అన్ని బాకీతో సహా ప్రజలకు ఇవ్వాల్సిందే. మీరు రాసిరి చిట్టీలు, మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఒకవేళ మీరు రైతు రుణమాఫీ అనేది నిజమే అయితే ఇప్పుడు రాసిండ్రి, ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి ఇప్పుడు లెక్కలు తీసి చిట్టాలు తీసి ఇప్పుడు పేపర్ రాసిరి రైతన్నలందరికీ, రైతు రుణమాఫీ చేస్తాం ఎలక్షన్లు అయిపోయినాక అని చెప్పేసి. ఆ చిట్టీలు రాసిచ్చినా కూడా మీరు చేస్తారనే నమ్మకం లేదు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం అయితే లేవనెత్తాలి. కంపల్సరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీలేంది, నెరవేర్చిన హామీలేంది అని చెప్పేసి కంపల్సరీ లెటర్లు రాయాలి, ఉత్తరాలు రాయాలి. మేలుకోవాలి తెలంగాణ సమాజం. 4 నెలలకే ఎగిరెగిరి పడతాను, 4 నెలలకే ఏం చేయమని అన్నారంటే 100 రోజులని ఎవరు చెప్పమన్నాడు చాలరు. అయితే అవుతుందని ఉంటరి, లేకపోతే శాతగాలని ఉంటరి, మూల కూర్చొని ఉండనుంటరి. 100 రోజులలో అమలు చేస్తామని ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? అడిగిర్రా తెలంగాణ ప్రజలు? మరి చెప్పినప్పుడు ప్రజలు ఎదురు చూస్తారు కదా. మీరు ప్రతిపక్షాలు గెలవద్దు, మేమే గెలవాలని ముంగడికి పోయినప్పుడు మీరు వాళ్ళ దృష్టిని మీ వైపు మళ్లించుకొని ప్రజలను మోసం చేసినట్టు ఇటు పార్టీలను మోసం చేసినట్టే కదా. మరి నిలదీయరా? ప్రజలను కదా మీరు మోసం చేసింది. ఒకవేళ మీరు మోసపూరితమైన హామీలు ఇవ్వకపోతే వాళ్ళ నిర్ణయాలు మారకపోతుండేనేమో, ఎవరికి ఓటేయాలనో గాలి నిర్ణయం తీసుకుంటుండేనేమో. అంతే కదా. రాసిరి చిట్టీలు, సాగు హామీలపై పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలి, పోలీసులు దౌర్జన్యాలు బంద్ చేయండి, సల్వాజిది అక్రమ అరెస్టు, డీజీపీ తీరు మారాలి, లేదంటే జనం తిరగబడతారు, కేసీఆర్ హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త.